మంచి అలవాటు ఉంది పద్మశాలి సంఘంలో. ఎన్నికలు జరుపుకోవడం, నిష్పక్షపాతంగా నాయకులు ఎన్నుకోవడం. ఇంకే సంఘంలో జిల్లాలో అలాంటి ఒరవడి లేదు. మీ అందరూ కూడా అభినందనలు. పద్మశాలకి గౌడ్లకి అభినవ సంబంధం ఉంది. మీరు శివుని పూజిస్తారు, మేము కూడా శివుని పూజిస్తాం. మేము కూడా మార్కెట్ అయినా పూజిస్తాం. నేను చెప్పదలుచుకుంది, ఏ కులంలో పుట్టినా ఆ కులాభిమానం ఉండాలి, తప్పు లేదు. కుల పిచ్చి ఉండకూడదని కులాభిమానం ఉండాలి. నేను ఈ మధ్య చాలా చోట్ల చెప్తా ఉన్నాను, ఏ కులంలో ఎవరు పుడితే వారు ఆ కులాన్ని అవమానిస్తూనే కొద్ది రోజులు ఈ కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమైదాము అని. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, కులాలుగా విడిపోయినప్పుడు మన సంఖ్య తక్కువ కనబడుతుంది. కొందరు 5%, కొందరు 2%, కొందరు 3% కనబడతాం. కానీ పద్మశాలి, మున్నూరు కాపు, గౌడు, ముదిరాజు, వెనకబడ్డ తరగతుల కులాలన్నీ ఏకమైతే మనం 56% ఉన్నామని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు జరిపిన కుల సర్వేలో తేట తెల్లటమైంది. ఒక చరిత్రాత్మక నిర్ణయం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేస్తూ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు, భౌగోళికంగా చూడగలిగినాడు, కులాల వారీగా అర్థం చేసుకోగలిగినాడు, మతాల వారీగా అర్థం చేసుకోగలిగినాడు. కాబట్టే వారి మధ్య నుంచి వచ్చినటువంటి అంశం కుల సర్వే. ఆ కుల సర్వేని తూచా తప్పకుండా ఒక రెడ్డి కులశ్రై ఉండి కూడా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి మనం ఎంతో ఉన్నామని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెల్లుతుంది. రాకేష్ రెడ్డి గారు ఎందుకు చెప్తా ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని. మీకు అభినందనలు. ఒక రెడ్డి ఉండి కూడా మీరు బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారంటే సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా గుప్తా గారు కూడా దాన్ని ఏకీభవిస్తారని అనుకుంటా ఉన్నాను. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేమెంతుంటే మాకంత అన్నటువంటి నినాదం వచ్చింది. జనాభాలో మేమెంతుంటే మాకంత కావాలని అడుగుతా ఉన్నారు. దాన్ని ఘనంగా సమర్థిస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. దాన్నే మన ప్రధానమంత్రి గారు కూడా అనుసరించి కుల సర్వేకి దేశంలో జరగబోయే జన సర్వేలు కుల సర్వే జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కోరడాన్ని నేను కూడా అభినందిస్తా ఉన్నాను. షబ్బీర్ అలీ గారికి స్వాగతం. అయ్యే రాహుల్ గాంధీ గారు వారి ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్రం దేశానికి ఒక దిక్చూసిగా మారింది. తెలంగాణ రాష్ట్రం కుల సర్వే విషయంలో దేశానికి రోల్ మోడల్గా మారింది. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్ అనుసరించి మోడీ గారు కూడా జన సర్వేలో కుల సర్వేను చేర్చడం అనేది అభినందన విషయం. మిత్రులను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది మిత్రులు చెప్పారు, కులంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు మీ దగ్గర, కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు. ఇటీవల నరారి గారు ఐఏఎస్ గారు బుక్ రచితం ఎంత వెళ్ళాం. శాస్త్రజ్ఞులు ఉన్నారు, కానీ రాజకీయంగా నాయకులు తక్కువ ఉన్నారనే మాట పెరగాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మీ మాట మీకు కావాలంటే మీ వాటా కోసం అడిగే నాయకులు కావాలి. ఆ నాయకులు కావాలంటే మనం తయారు చేస్తే రారు. సహజంగా నాయకత్వ లక్షణాల వ్యక్తులు ముందుకు రావాలి. మీ కులంలో వ్యక్తులు ముందుకు వచ్చి సమర్థవంతంగా పనిచేస్తారంటే కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశాలు ఇస్తుందనే మాట కూడా ఈ సందర్భాన్ని మనవి చేస్తా ఉన్నాం. గతంలో ఏరువర్తి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. త్రివేణి గంగాధర్ గారిని ఆ రోజు మేము మున్సిపల్ చైర్మన్ గా చేసుకున్నాం ఆరుమూరు పెద్ద పట్టణానికి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి ఒప్పించి త్రివేణి
గంగాధర్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని చైర్మన్గా చేసుకున్నాం. పద్మశాలి సంఘం మీటింగ్ అయినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తు చేసుకోవడం మనందరి దృఢం కర్తవ్యం. గొప్ప నాయకుడు, నిస్వార్థ నాయకుడు, తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ ఏ పదవి అడగలేనటువంటి నాయకుడు దేశంలో ఉన్నారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. అన్నీ ఉండి భవిష్యత్తులో ఇంకెన్నో పెద్ద పదవులు అధిరోహించే అవకాశం ఉండి కూడా ఒక కారణం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం ఉన్న మంత్రి పదవిని రాజీనామా చేసిన ఘనకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టాడంటే మనందరూ కూడా గర్వకారణం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి, మీ కులం నుంచి కూడా నాయకులు రావాలి. వచ్చినప్పుడే అన్ని కులాల నుంచి నాయకులు వచ్చినప్పుడే సమానత్వం వస్తుంది. ఆ సమానత్వం కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది, రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు.